So just now we entered into Novotel. సో రాడిసన్ బ్లూ కన్నా చాలా అంటే చాలా బాగుంది. చాలా పెద్దగా కూడా ఉంది. ఎటు వెళ్ళాలి ఇప్పుడు మనం? సో అక్కిటి వెళ్తుంది కాబట్టి ఇటే. అసలు డైరెక్ట్ బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. రూమ్ ఎట్లుందో చూడాలి. నేను చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నా. వావ్, వ్యూ చూడండి అసలు నెక్స్ట్ లెవెల్. అసలు రూమ్లో నుంచి బయటికి ఎక్కడికి పోవాల్సిన అవసరం కూడా లేదనుకుంటా. చలో ఇప్పుడైతే రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. రూమ్ లోపలికి అయితే వచ్చేసినాం. లోపలికి పైకి వావ్, వ్యూ మాత్రం చూడండి ఏమన్నా. ఇప్పుడైతే రూమ్ లోకి ఎంటర్ అవుతున్నా. ఈవెన్ నేను కూడా రూమ్ చూడలే. లివింగ్ ఏరియా, టీవీ. వావ్, నెక్స్ట్ లెవెల్ ఇది కదా అసలు. వావ్ వావ్, అంకుల్ ఏమైనా చేస్తున్నా ఎంత బాగుంది. జస్ట్ అక్కడ అంకుల్ ఎంత మంచి చిల్ అవుతున్నాడు. కాకపోతే నిన్న ఏదైతే హోటల్ ఉన్నామో చెత్త వరస్ట్. అది రాడిసన్ బ్లూ వైజాగ్లో చెత్త వరస్ట్. మెయింటెనెన్స్ కూడా అసలు బాలే, ఏం బాలే. ప్రిఫరెన్స్ 0/10. ఓకే సమీక్ష, వీడియో చూడు. కాలుతుందా? బెడ్రూమ్ చూడండి. బాత్ టబ్ ఇదేంది ఇంతుంది? బాత్రూమ్ ఏంటి ఇంతుంది? కంచం ఏంటి ఇంతుంది? చాలా బాగుంది బెడ్రూమ్. బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ వ్యూ పాయింట్ చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ అక్క అయితే ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఫస్ట్ టైం నేను ఒక హోటల్లో కాఫీ మిషన్ చేస్తున్నా రూమ్లో. దట్టు వాడడం రావట్లేదు అంటే అన్నిటికి గెలుపుతున్నా. అక్క ఫస్ట్ అటెంప్ట్ వాడితే నీకు అది గిఫ్ట్ ఇస్తారా బ్లాక్ కాఫీ చేసుకోవడానికి. అక్క వాడు ఫస్ట్ అటెంప్ట్లో రావాలా. వెళ్ళిపోయి వస్తాడు లగేజ్ తీసుకొని. ఆయన రాకముందు అక్క ఇందులో కాఫీ చేసింది అనుకో, నీకు ఇది బర్త్డే గిఫ్ట్ లాగా ఇలాంటిది కొనిస్తా. ఓకే, సపోజ్ ఆయన వచ్చి చేసింది అనుకో, మీరిద్దరు కలిసి నాకు చెప్పారు. అక్క ఒక్క ఫోటో అయినా చక్కగా తీస్తావా అక్క నువ్వు? అసలు నాది ఒక్కటన్నది మంచిది అక్క. మంచి అవుట్ఫిట్ వేసుకున్నా. అదే 100 ఫోటోలు తీస్తే అలా 2 మంచిగా వస్తాయి. నేను 10 తీసినా 10 మంచిగా వస్తాయి. చూపి ఒక్కటి మంచి ఫోటో చూపి. చూడు ఫ్రేమ్ మొత్తంలో నువ్వే ఉన్నావు. అలా 10 ఫోటో ఒక్కటైనా మంచిగా రావాలి కదా. నా అవుట్ఫిట్ ఎట్లుంది చూసినావు అసలు? ఫస్ట్ నువ్వు నా అవుట్ఫిట్ నేను చూపిస్తా అందరికి. చూడండి నా అవుట్ఫిట్ చూడండి అసలు. బాగుందా? సో ఇప్పటికైతే హోటల్లో ఫుల్ ఫోటోలు దిగిండే. ఒకటి మధ్యలో ఇది కూడా ఒకటి దిగిండే. ఇక్కడ వేస్తా చూడండి. ఎస్, ఎన్ని ఫోటోలు దించాలక్క? మొత్తం గ్యాలరీ మొత్తం నువ్వే ఉంటావా ఇంకా? కటిఫ్. సో వెల్కమ్ టు సిటీ ఆఫ్ డెస్టినీ అని 4 స్వీట్స్ ఇచ్చారు, 4 డెజర్ట్స్ ఇచ్చారు. చూడ్డానికి అయితే క్యూట్గా ఉన్నాయి, బాగుంది విత్ ఫ్రూట్స్. ఇప్పుడైతే మనం కిందికి అయితే వెళ్ళి కింద ఏమేమి ఉన్నాయని చూద్దాం. మోస్ట్లీ కెమెరా క్యారీ చేస్తలేదు, దాన్ని సపరేట్గా క్యారీ చేయాల్సి వస్తుంది. అయితే నార్మల్గా ఫోన్లోనే తీస్తున్నాం. ఇక్కడ వ్యూ మాత్రం వస్తుంది. వావ్, ఏదైతే ఇది ఉందో తాజ్ హోటల్. చలో వెళ్ళిపోదాం అక్క, పద. మనది
12 రూమ్ నెంబర్ ఇట్లా గ్యాప్లలో ఇచ్చిర్రు. అసలు ఎంత బాగుందంటే బయట ఈ లాన్ ఏరియా నెక్స్ట్ లెవెల్ అసలు. అసలు ఇక్కడ నుంచి డైరెక్ట్ మన బీచ్ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. కంప్లీట్ గా వర్త్ అనమాట. మనం ఏదైతే మనీ పెట్టినామో కంప్లీట్ గా వర్త్ అంతే. అక్కేది ఆర్డర్ చేద్దాం అనుకుంటుంది. బట్ సీటింగ్ ఏరియా అదంతా నాకు చాలా అంటే చాలా నచ్చింది. అసలు పూల్లో నుంచి మనకు డైరెక్ట్ గా బీచ్ ఉన్నట్టు ఎంత బాగా డిజైన్ చేస్తారో చాలా అంటే చాలా బాగుంది. బట్ మన వైజాగ్ నోవోటల్ కన్నా భీమిలీ నోవోటల్ ఇంకా చాలా బాగుంటుందని మన క్యాబ్ డ్రైవర్ అయితే చెప్పింది. చాలా అంటే చాలా బాగుంటుంది అది. లైక్ ఎట్లా అంటే హోటల్ మధ్యలో రోడ్డు నెక్స్ట్ బీచ్ అంట. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు భీమిలీలో స్టే చేయడానికి ట్రై చేద్దాం. సో ఇది కూడా కంప్లీట్ గా చాలా అంటే చాలా బాగుంది. నెక్స్ట్ టైం మీరు ఎవరైనా వైజాగ్ వస్తే నోవోటల్లో స్టే చేయండి. ఏం కనిపిస్తుంది? వాట్ డిడ్ యు ఫైండ్? ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ స్నాక్స్ తినడానికి అయితే మళ్ళీ మేము కిందికి వచ్చేసాము. ఈవినింగ్ స్నాక్స్ గట్టిగా తిన్నాక మెల్లగా వచ్చి సావుకప్పుడు చల్లగా చెప్తే అక్క మనకి ప్రీమియం లాంజ్ ఉంది అక్క అని అన్నాడు. అయ్యో దేవుడా, ప్రీమియం లాంజ్ మంచి డిచ్కి డాన్స్ అనుకుంటాం, మంచి ప్రైవేట్గా ఉంటుంది, ఆహా ఓహో అని అవంతా ఇప్పుడు చెప్తే ఎలా సరేలే అయినా కానీ పర్వాలేదు అని కష్టపడైనా నడుద్దామని ఇంకా ప్రీమియం లాంజ్కి అయితే వెళ్ళిపోయాం. అమ్మయ్య ప్రీమియం లాంజ్కి అయితే వచ్చాం. వావ్, ఇది మనకు సంబంధం లేని విషయం. బట్ ఫ్రూట్స్, డ్రింక్స్, కేక్స్, పేస్ట్రీలు బాగున్నాయి, చాలా బాగుందని చెప్పొచ్చు. కానీ మనం అనుకున్న వైబ్ అయితే లేదు. అంటే ప్రీమియం అని అన్నాడు కదా, ప్రీమియం రేంజ్ లో ఉంటదేమో అని ఎక్స్పెక్ట్ చేశాను. అంటే సాంగ్స్ అని డాన్స్ అని ఇలా ఉంటాయి కదా ఎక్స్పెక్ట్ చేశాను. బట్ ఐ డెంట్ ఫైండ్ ఇట్. తమ్ముడు మాత్రం భలే వాయించాడు. సో అది ఎంజాయ్ చేసేలోపు అగైన్ డిన్నర్ టైం అయితే అయ్యింది. వీఆర్ అగైన్ గోయింగ్ టు అ డిన్నర్. ఎంత తింటాం అక్క, ఎంతసేపు తింటావు? ముందు స్టార్ట్ చేసినాం, ఇప్పుడే లేచిన లేట్గా. ఇప్పుడు ఏం తింటున్నారు? అన్ని సింపుల్ ఐటమ్స్, నీళ్ళకి కాదు. ఫస్ట్ నాన్ వెజ్ చేసినావు, ఇప్పుడు వెజ్కి వచ్చినావు, తర్వాత స్వీట్లు వేస్తావు. మనిషివా లేకపోతే ఇంకేమన్నా? మనం అక్క పాట పడుతుంది, అక్కడ కవర్ ఆఫ్టర్ అన్ హెవీ డిన్నర్ స్వీట్స్ వేసాము, మంచిగా బిర్యానీ తిన్నాం, కబాబ్స్ తిన్నాము. సో అలా ఒక రౌండ్ వేసుకుని వద్దామని మొత్తం టెర్రస్ మీదకి అయితే ఎక్కేసాము. వావ్, ఎంత బాగుంది వైజాగ్ నైట్ వ్యూ. కేక చాలా అంటే చాలా బాగుంది. అంత పైన లైక్ లైటింగ్ కానీ అలా సముద్రాన్ని చూసుకుంటూ ఆ గాలి చాలా అంటే చాలా 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 బాగుంది. ఇంకేమైనా వర్డ్ ఉంటుందా చెప్పడానికి? సో బ్యూటిఫుల్. సో అలా అయితే ఎంజాయ్ చేస్తూ మేము వచ్చేసాము పైకి. అండ్ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, దీని చుట్టూరుగా వాక్వే ఉందనంటే సో ఎట్లయినా తిన్నాం కదా కష్టపడి కొంచెం నడుద్దామని అన్నట్టు వీఆర్ వాకింగ్. చాలా బాగుంది. పైన కూడా లైక్ వీ కెన్ హ్యావ్ ఎ ఫోటో గ్యాలరీ, చాలా బాగుంది. ఇంకొక సైడ్ అయితే మనకి చూస్తున్నారా ఈవెంట్ నడుస్తుంది, ఒక మినీ ఈవెంట్ బ్యాంక్వెట్ హాల్లో. సో దిస్ ఇస్ ద బ్యాక్ సైడ్ ఆఫ్ అన్ నోవోటల్. సో ఇంకొకసారి చూస్తే అటు ఒక లుక్ ఇద్దామని చూసేలోపు ఐనాక్స్. సో నోవోటల్కి బ్యాక్ సైడ్ వచ్చేసి ఐనాక్స్ థియేటర్ అయితే ఉంది. అరే ఈ విషయం కనుక ముందు చూస్తే ఏదో ఒక సినిమా అయితే చూస్తుండే కదరా బాబు అని అనుకున్నాం. ఇది ఇంకొక సైడ్ ఆఫ్ అన్ వ్యూ. చూసారా ట్రాఫిక్ లైట్స్ కానీ చాలా బాగుంది.
వైజాగ్ ఈజ్ అన్ ఎమోషన్ ఫర్ మీ. ఎందుకంటే సముద్రం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే రిలాక్సేషన్ అంతా నాకు అక్కడ సముద్రం దగ్గరనే దొరుకుతుంది. సో ఇంకెవరికైనా అలా అనిపిస్తుందంటే యూ కెన్ పింగ్ మీ ఇన్ కమెంట్స్. దిస్ ఈజ్ వాట్ ఇన్ ద నైట్ విజన్. చాలా బాగుంది. పక్కన అపార్ట్మెంట్స్. వి ఎంజాయ్డ్ ఎ లాట్. సో టాటా, బాయ్, గుడ్ నైట్ ఫర్ దిస్ డే. ఎక్కడికి వెళ్ళినా రీల్స్ పిచ్చి తగ్గదన్నట్టు మేము వైజాగ్ వచ్చినా కానీ మళ్ళీ రీల్స్ తెప్పించుకున్నాం. మార్నింగే లేచి రీల్స్ కోసం అయితే నేను పవన్ అయితే రెడీ అయ్యాం. నాకైతే డాన్స్ రీల్, పవన్కి అయితే ఎలివేషన్ రీల్ అన్నట్టు ప్లాన్ చేసిండే. షూట్ అయిపోయాక ఇంకా చాలా ఆకలిస్తుందని బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాము. తింటున్నావు బర్రే? అమ్మాలా నీలాగా డాన్స్ చేసేసి రాలేదు. షూట్ అయితే అయిపోయింది. అయిపోయినాక వచ్చి ఫుల్ బయట చెమట అయిపోయింది మొత్తం. ఎలివేషన్ ఇచ్చినావా? చికెన్ తినాలా మీరు? చికెన్ మండేలో ఏం లేదు, బయటకు వచ్చాం. మండే బయట హ్యూమిడిటీ లెవెల్ వేరే లెవెల్ ఉంది. మా బావ డైట్ ఉన్నాడు, ఏం తినట్లేదు. హెవీ బ్రేక్ఫాస్ట్ తర్వాత అయితే రెస్ట్ తీసుకుందామని అనుకున్నాను. బట్ చెక్అవుట్ టైం అయిపోయిందని పెద్ద లగేజ్ ప్యాక్ చేసుకొని అయితే స్టార్ట్ అయ్యాము. స్టార్ట్ అయిన తర్వాత తీరా టైం చూస్తేనైతే 1 అవుతుంది. లంచ్ చేస్తే బాగుండు అని అనుకున్నాం. బట్ వీ నో అబౌట్ హియర్ ఇస్ సోమా రెస్టారెంట్ చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము వచ్చాము అప్పుడు 25th December సెలబ్రేషన్స్ అయితే చాలా 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 బాగా చేశారు. బికాజ్ వీ హ్యావ్ ఎ లైవ్ మ్యూజిక్ అండ్ చాలా రష్గా బాగుండే. బట్ ఇప్పుడు చూస్తే కామ్గా సైలెంట్గా పీస్ఫుల్గా ఉంది. సో వీ హ్యాడ్ అవర్ లంచ్ ఓవర్ ఇన్ ద సోమా. వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్ అయితే తినేసాము. అక్కడి నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ చేసాం. బికాజ్ అక్కడ మన కోసం ఫ్లైట్ అయితే వెయిట్ చేస్తుంది. వెజ్ అండ్ నాన్ వెజ్ కాంబినేషన్లో అయితే మేము తినేసాము లంచ్. సో మన కోసం ఫ్లైట్ వెయిట్ చేస్తుందని తెలిసింది. సో అట్లానే మనం ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాము. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత న్యూస్ ఏంటిదంటే బ్యాగేజ్ కౌంటర్ క్లోజ్డ్. హర్రీ బరిగా అయితే నిజంగా చెప్తున్నాం కదా లగెత్తాము. సో ఇక్కడికి ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. వైజాగ్, వీ మిస్డ్ ఇట్, వీ ఎంజాయ్డ్ ఇట్, వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్ ఇన్ వైజాగ్. సో లెట్స్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టాటా, బాయ్.